పురిటి నొప్పులతో పుట్టింటికి వచ్చే విదేశీ వలస పక్షులకు కష్టాలన్నీ కట్టకట్టుకు వచ్చినట్టు మీద పడుతున్నాయి. కొల్లేరు పరివాహక ప్రాంతంలో పాటు ఆటపాక పక్షుల కేంద్రాన్ని సైతం ఆక్రమించుకుని కొందరు వ్యక్తులు నిషేధిత రొయ్యల సాగు చేపట్టారు. కొల్లేరు కాలుష్య కసారంగా మారడంతో మత్స్య సంపదకు చేటు వాటిల్లుతుంది. చేపలను ఆహారంగా స్వీకరించే విదేశీ పక్షులకు ఇప్పుడు ఆహారం కరువవుతుంది. మరోవైపు వేటగాళ్లు కాటకు విదేశీ విహంగాలు విగత జీవుల్లా మారుతున్నట్టు తెలుస్తోంది. కొల్లేటి కొలనులో సెలయేటి అలల్లో అంటూ పర్యాటకులు పాటలు పాడుకుంటూ విదేశీ పక్షుల విన్యాసాలు తిలకిస్తూ ఎంతో సందడిగా ఉండే కొల్లేరు పరివాహక ప్రాంతానికి గ్రహణం పట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటపాక పక్షుల కేంద్రం దయనీయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతుంది. విశ్వవిఖ్యాతి పొందిన కొల్లేటి మంచినీటి సరస్సు దాదాపు 77,184 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఏలూరు జిల్లాలోని 8 మండలాలు, భీమవరం జిల్లాలోని అకివీడు మండలం కలిపి మొత్తం 9 మండలాలలో కొల్లేరు విస్తరించి ఉంది. కొల్లేరు ప్రాంతానికి దేశ విదేశాల నుంచి, ముఖ్యంగా నైజీరియా దేశం నుంచి వలస పక్షులు ప్రతి ఏటా వస్తుంటాయి. ఇక్కడ సంతాన ఉత్పత్తి చేసుకుని తిరిగి వాటి సొంత దేశాలకు విదేశీ పక్షులు తిరిగి వెళ్తుంటాయి. గతంలో కైకలూరు మండలం అటపాక పక్షుల కేంద్రం వద్ద ఫెలికాన్ ఫెస్టివల్ ఏర్పాటు చేసి పర్యాటకులను ఆకట్టుకున్నారు. కొల్లేరు వలస పక్షులను నేరుగా దగ్గరగా చూడడానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చేవారు. రాష్ట్ర నలుమూలల నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి వేలాది మంది సందర్శకులు వచ్చి ఇక్కడ ప్రకృతి సౌందర్యాన్ని, విదేశీ పక్షుల విన్యాసాలను తిలకించి ఉబ్బితబ్బిబ్బైపోయేవారు. అంతటి విశిష్టమైన పేరు సంతరించుకున్న కొల్లేరు ఇప్పుడు కాలుష్య కొరల్లో చిక్కుకుంది. అదే యూఎస్లో అయితే చిన్న చిన్న లేక్లు ఇలాంటివన్నీ కూడా చూపించి టూ మచ్ పబ్లిసిటీ ఉంటుంది. అక్కడ క్రౌడ్ కూడా చాలా బాగుంటుంది, చూసేదానికి కూడా బాగా వస్తుంటారు. కానీ ఇక్కడ మన దగ్గర ఇంత పెద్ద లేక్ ఉండి ఇన్ని రకాల పక్షులు పక్క దేశాల నుంచి వచ్చి ఇక్కడ అన్నీ మన చూడటానికి బాగుండేదానికి కూడా చాలా బాగుంటుంది. ఇన్ని పక్షులు వస్తున్నాయి కానీ మనం దాన్ని సరైన పబ్లిసిటీ లేక మన లోకల్లో ఉన్న మన జనాలకి తెలియక ఇక్కడ లేక అమ్మ చెప్పినట్టు వస్తే అది సరిగ్గా లేక పాప బర్డ్స్ అన్నీ కింద గుడ్లు అవి పెట్టినప్పుడు కూడా సరిగ్గా ఆ నెస్ట్లు అవి సరిగ్గా లేక గుడ్లన్నీ డ్రాప్ అయిపోయి పాపం సరిగ్గా బర్డ్స్ కూడా జనరేట్ అవ్వట్లేదండి ఇక్కడ. సో ఇలాంటివన్నీ కొన్ని నెస్ట్లు అట్లాంటివి కొంచెం బాగా లోపల డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంకా వేరే రకరకాల పక్షులు కూడా వచ్చి ఇక్కడ చూసేదానికి కూడా బాగుంటుంది అండ్ ఉండటానికి కూడా బాగుంటుంది. సో దీన్ని కొంచెం ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి ఇది. ఎందుకంటే మేము యూఎస్లో చూస్తుంటాం కాబట్టి చిన్న లేక్ ఉన్నా అక్కడ పెద్ద పెద్ద బోట్లు పెట్టి ఇక్కడ చాలా బాగుంది అని చెప్పంటే నిజంగా టూరిస్టులు చాలా బాగా వెళ్తూ ఉంటారండి చిన్న చిన్న లేక్లు కూడా. మనకి ఇక్కడ ఇంత పెద్దది ఉండి మనం చేసుకోలేకపోవడం అనేది, దీన్ని డెవలప్ చేయకపోవడం అనేది కొంచెం నాకు ఆశ్చర్యంగానే ఉంది. చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి. కొల్లేరును కోలుకోలని దెబ్బ కొడితే అనాయాసంగా సునాయాసంగా అక్రమార్జన చేయవచ్చని కొందరు స్వార్థపరులు ఆలోచనలు సాగించారని, ఆ దురాలోచన ఫలితమే ఇప్పుడు కొల్లేరు విదేశీ విహంగాల పాలిట శాపమైందని పలువురు పర్యాటకులు ఆవేదన చెందుతున్నారు. నిషేధిత రొయ్యల సాగుకు కొందరు వ్యక్తులు శ్రీకారం చుట్టారు. దీంతో కొల్లేరు మొత్తం కాలుష్యం బారిన పడి మత్స్య సంపద పూర్తిగా దెబ్బతింది. అధికారులు ఏం ఒప్పందాలు చేసుకున్నారో, ఏ ప్రలోభాలకు గురయ్యారో కానీ ఇక్కడి పర్యాటకం పురోగమనానికి బదులు తిరోగమనంలో వెళ్తుంది. కనీస వసతులు కరువయ్యాయి. బోట్ షికార్ను నిలిపివేయడానికి అధికారులు రెడీ అయినట్టు తెలిసింది. గత ప్రభుత్వం కొల్లేరు అభివృద్ధిలో విఫలం అయ్యిందని స్థానికులు అంటున్నారు. అయితే ప్రస్తుత సర్కార్ తీరు కొల్లేరును కాలుష్య సాగరంగా మార్చిన వారిపై చర్యలు తీసుకోవడంలో విఫలమవుతుందని, కొల్లేరులో అభివృద్ధి చర్యలు చేపట్టడంలో మీనమేషాలు లెక్కిస్తుందని విమర్శిస్తున్నారు. సో ఇక్కడికి వచ్చాక చూస్తే చాలా చాలా బాగుంది. బట్ లాజిస్టిక్స్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చెప్పాలి అంటే నథింగ్, నిల్. సో దీన్ని చాలా రకాలుగా డెవలప్ చేయొచ్చు. సో ఒక విన్నపం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి దీని మీద దృష్టి సారించి దీన్ని ఇంకా సో ఎట్లా అంటే ఇప్పుడు మేము వచ్చేటప్పుడు యాక్చువల్ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే
మాకు అసలు రూట్ అంత దూరం నుంచి వచ్చాము చూడటానికి అసలు ఈజీగా చాలా దగ్గర రాటాకి, కానీ రాలేకపోయాం. బికాస్ చాలా మంది నోవేర్ ఒకళ్ళు ఒకటి చెప్తున్నారు, ఒకళ్ళు ఒకటి చెప్తున్నారు. అసలు కానిస్టేబుల్స్నే అడిగాం మేము, వాళ్ళు కూడా మాకు సరిగ్గా గైడ్ చేయలేకపోయారంటే అది అసలు దీన్ని మార్కెటింగ్ కానీ దాన్ని ఏమంటారో ఒక రూట్ కానీ అసలు ఏది కూడా మాకు చాలా, మేము ఏలూరు నుంచి వచ్చామండి, రాటాకి మాకు చెప్పిన వాళ్ళు హాఫ్ అన్ అవర్ లోపల వెళ్ళిపోతారన్నారు, కానీ ఇట్ టుక్ ఫర్ అస్ టు 2 hours అండి. సో 2 hours ఎవరు కూడా సరిగ్గా గైడ్ చేయలేకపోయారంటే, అసలు సైన్ బోర్డ్స్ లేవు, అసలు ఎవరు కూడా చెప్పలేకపోయారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దీనికి ఎంత పబ్లిసిటీ అవసరం అనేది. వేసవి విడిదికి వలస వచ్చే విదేశీ పక్షుల సంతానోత్పత్తికి అవసరమైన వసతులు ఇక్కడ కరువయ్యాయి. వలస పక్షులు గుడ్లను పెట్టడానికి అనువైన సౌకర్యాలు లేక వాటి సంతానాన్ని అభివృద్ధి చేసుకోవడంలో విఫలమవుతున్నాయి. విదేశీ పక్షులు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేసుకుని తిరిగి వాటి సొంత దేశాలకు పిల్లలతో కలిసి తిరిగి వెళ్లడం జరిగేది. గుడ్లు పెట్టడానికి అవసరమైన కనీస వసతులు లేకపోవడంతో పక్షులు పెట్టిన గుడ్లు నీటిలో, నేల మీద పడి పగిలిపోతున్నాయి. దీనివల్ల వలస పక్షుల సంతతి వృద్ధి ఆగిపోతుంది. ఈ కారణంగా ఏటేటా వలస పక్షుల సంఖ్య క్షీణిస్తుంది. నేను బోటు సరంగిని సత్యనారాయణ అండి. నేను 15 సంవత్సరాల మట్టి బోటు నడుపుతున్నానండి. ఇక్కడ పక్షులు ఆస్ట్రేలియా నుంచి, సైబేరియా నుంచి వస్తాయండి. ఆస్ట్రేలియా పక్షులనేమో గుడ్లు పెట్టి పిల్లలు చేసేయండి. సైబేరియా పక్షులు మటు ఇప్పుడు గుడ్లు పెడుతున్నాయండి. అవి పిల్లలకి మేత చేయడం గూళ్ళు కట్టి ఉన్నాయండి. ఇప్పుడు అవి ఇప్పుడు ప్రస్తుతం సైబేరియా పెంటి స్టార్కు ఇప్పుడు గుడ్లు పెడుతున్నాయండి. ఆస్ట్రేలియాతో పిల్లలు చేసేయండి. అవి పిల్లలకి మేత పెట్టడం అవి చేయడం జరుగుతుందండి. ఇప్పుడు చాలా ఇదిగా అన్నీ బాగా ఎక్కువ పక్షులుగా ఉన్నాయండి. ఆస్ట్రేలియా 2, సైబేరియా 3, జపాన్ పక్షులు అంటే పెంటి వైట్ ఆఫీస్ అండి, 2 పెంటి స్టార్కు, 3 పెలికాన్. కొల్లేరులో నీటి నిల్వ చేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. పర్యాటక కేంద్రం చుట్టూ ఉండే గట్లను సైతం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం లేదు. నీళ్లు తగ్గి నిషేధిత రొయ్యల సాగు వల్ల కాలుష్య కాసారంగా మారడంతో చేపలు మృతి చెందుతున్నాయి. చేపలను ఆహారంగా తీసుకునే విదేశీ విహంగాలకు ఆహార సమస్య ఏర్పడుతుంది. మరోవైపు ఏ పర్యవేక్షణ, భద్రత, రక్షణ చర్యలు లేకపోవడంతో వేటగాళ్లు వలలు పెట్టి విదేశీ విహంగాలను పట్టి బంధిస్తున్నారు. సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న అటపాక పక్షుల కేంద్రానికి ఓవైపు విదేశీ పక్షుల రాక తగ్గిపోతుండగా మరోవైపు పర్యాటకులు దూరమవుతున్నారు. కొల్లేరు అందాలు తిలకించడానికి రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి సందర్శకులు వస్తుంటారు. అయితే ఏలూరు, భీమవరం, విజయవాడ, గుడివాడ నుంచి కొల్లేరుకు ప్రతినిత్యం పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు. పక్షి ప్రేమికులకు కనీసం దారి చూపే బోర్డులు సైతం ఏర్పాటు చేయలేదు. దీంతో పర్యాటకులు అసహనానికి గురై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను పర్యాటకానికి కేటాయిస్తున్నా అధికారులు మాత్రం కొల్లేరు అభివృద్ధిపై శ్రద్ధ చూపడం లేదని పర్యాటకులు, స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా కొల్లేరు అభివృద్ధికి, అటపాక పక్షుల కేంద్రం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పర్యాటక ప్రేమికులు కోరుతున్నారు.